నెక్స్ట్ మంచు లక్ష్మి అక్క మీ అసలు మీరు కనిపిస్తలేరు మాకు. మంచు లక్ష్మి అక్కనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. మీరు మంచు లక్ష్మి అక్కతోనే ఉంటున్నారు మీ రీల్స్ లో కూడా. అసలు ఏంటిది మీకు అండ్ మంచు లక్ష్మి అక్కకు బాండింగ్ ఏంటిది? నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అది. నేను యాక్చువల్గా లక్ష్మి అక్కకి పెద్ద ఫ్యాన్ని. ఓకే. వన్స్ అపాన్ ఏ టైము అంటే యాక్చువల్గా చెప్పాలంటే లక్ష్మక్క యాటిట్యూడ్ కావచ్చు, మంచితనం కావచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం ఏదో చెప్పేయచ్చు, కానీ అలా కాదు. ఒక మనిషి గురించి మనము చెప్పాలి, జడ్జ్ చేయాలంటే ఆ మనిషితో మనం ట్రావెల్ అనేది చేయాలి. ట్రావెల్ చేయడానికి నెలలు సంవత్సరాలు అవసరం లేదు, వారాలు కూడా అవసరం లేదు. 1 డే హాఫ్ డే, ఒక 1 అవర్ ఉన్నా కూడా ఆ మనిషి మనస్తత్వం తెలిసిపోతుంది. సో అలాంటిది లక్ష్మి అక్కతో నేను ట్రావెల్ చేశాను కాబట్టి నాకు బాగా ఇంకా దగ్గర అయిపోయారు. నేనేం చేసా, అక్క మీద అభిమానంతోనే అక్క ఫోటో నేను టాటూ వేయించుకున్నా, హ్యాండ్ మీద ఫేస్ టాటూ. తర్వాత ఆ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా ఎవరో ఒకరు తొలవలు వాళ్ళు పెట్టారనమాట. ఆ పెట్టడం అక్క దగ్గరికి వెళ్ళింది. సో అక్క నన్ను దొంగాట ఆడియోలో అనిచప్పుడు మాట్లాడిచ్చి ఇంకా అక్కడి నుంచి అక్కతో నాకు జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీ స్టార్ట్ అవడం ఏమంటే ఇంకా దగ్గర అయిపోయింది. ఇంకా దగ్గర చేసుకున్నారు. ఎక్కడ పోయినా కూడా లక్ష్మక్క షబానాకు ఫోన్ చేయండి, ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా షబానా పక్కన ఉండాలి. సో అలా అక్కతో అట్లా జర్నీ స్టార్ట్ అయ్యింది, బాగా నడుస్తూ ఉంది. జస్ట్ ఈ రోజు కూడా అక్కనే కలవడానికే వెళ్తా ఉన్నా. అవునా? ఒక్కసారి మీకు పరిచయం అయ్యారు కదా లక్ష్మక్క, ఒక్కసారి ఆ టాటూతోనే పరిచయం అయ్యారు కదా, టాటూ చూపెట్టారు ఒకసారి. యాక్చువల్గా అది 10 years అయింది కదా, పోయిందనమాట. ఇంకోటి వచ్చి అక్క నేమ్ అనమాట ఇది. ఓకే, లక్ష్మి మంచు. ఎందుకు అసలు ఇంట్రెస్ట్ అంటే కొంతమంది అభిమానులు ఉంటారు, సరే సినిమా వరకే చూస్తారు, లేకుంటే ఏదైనా హెల్పింగ్ ఉంటే హెల్పింగ్ వరకే చూస్తారు కదా, మీరంతా అటాచ్ అవ్వడానికి రీజన్ ఏంటిది? మనస్తత్వం చాలా మంచిది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని దత్తత తీసుకొని టీచ్ ఫర్ చేంజ్ ద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు సమాజంలో మంది మనం చూసుకుంటే చాలు అనే రకంలో ఉన్నారు. అలా కాకుండా పేద పిల్లలకి రేపన్న రోజు, ఈరోజు డబ్బు ఉంటుంది రేపు పోతుంది, బట్ ఇక్కడ ఏమంటే రేపన్న రోజు సమాజానికి మనం ఏమి ఇవ్వగలము అనే దాని మీద అక్కేమంటే టీచ్ ఫర్ చేంజ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దానివల్ల దగ్గర 4 లక్షల మంది ఏమో ఉన్నారు పిల్లలు స్మార్ట్ క్లాసెస్. ఇప్పుడు నెల్లూరు జిల్లా కావచ్చు, పల్నాడు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, విజయవాడ కావచ్చు, చాలా హైదరాబాద్లోనే చాలా ఉన్నాయి. సో అట్లా చేస్తున్నప్పుడు అక్క మెయిన్ ఏమంటే రీజను, మనం ఈరోజు డబ్బులు ఇస్తే ఈరోజు ఉంటాయి రేపు ఉండవు, కానీ చదువు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అని ఆలోచన. అక్కతో ఉన్న వాళ్ళకి ఆ కేరింగ్ కానీ చూడడం కానీ అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్లో ఫ్యాన్ అంతే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ సెకండ్ అక్క చచ్చిపోన్నా కూడా నేను రెడీ, అంత దగ్గర అయిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫ్యాన్స్ అంటే జస్ట్ హాయ్ అని అంటారు ఏ యాక్టర్స్ అయినా, కానీ నేను ఎంత మందిలో ఉన్నా కూడా అక్క నాకు ఒక 500 kilometers లో ఉన్నా కూడా ఆడ నుంచి గట్టిగా అరుస్తారు, షబానా తిన్నావరా అని. నాకు నోట్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఫుడ్. సో అలా బాండింగ్స్ అక్కతో స్టార్ట్ అయినాయి అనమాట. సో దానివల్ల నేను అక్కకి పిచ్చ ఫ్యాన్ అయిపోయినా. ఓన్లీ మంచు ఫ్యామిలీలో అక్కనే ఫ్యాన్ అయ్యారా, లేకుంటే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా మీకు ఫ్యాన్ అయ్యారా? నేను అక్కకి మాత్రమే ఫ్యాన్. అదేంది? అక్కకి మాత్రమే ఫ్యాన్. దాని తర్వాత మనోజ్ అన్న ఫ్యాన్ కాదు, ఒక చెల్లెలు. ఓకే, ఫ్యాన్ అయితే అక్కకే 100%. ఓ, ఇంకో రీల్ కూడా చూశాను మీ యమహా బైక్ మీద ఇద్దరు సెల్ఫీ దిగడం. ఎక్కడ? అది నెల్లూరుకి వచ్చారు టీచ్ ఫర్ చేంజ్ కి, స్కూల్ అక్కడ కూడా స్మార్ట్ క్లాస్ చేశారు. నా సెంటిమెంట్స్ ఏమంటే అక్క పరిచయం అయినప్పటి నుంచి దగ్గర 10 బండ్లు మార్చుంటాను నేను, 10 స్కూటీస్ మార్చు. ఎందుకు? అదే చెప్తారు కదా, కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటది, కొంతమందికి బంగారు పిచ్చి ఉంటది, కొంతమందికి బండ్ల పిచ్చి ఉంటది, కొంతమందికి ఫోన్ల పిచ్చి ఉంటది. అట్లా నాకు ఫోన్ల పిచ్చి ఉంది, బండ్ల పిచ్చి ఉంది. మంచి పని. ఇయర్లీ ఒక బండి తీస్తాను అనమాట. ఏ బండి మీదైనా సరే అక్క పేరు ఫస్ట్, ఎవరి పేరు, బండికి నంబర్ కూడా రాదు, బండి షోరూమ్ నుంచి ఎత్తి రావడం, ఆడ స్టిక్కర్ షాప్ దగ్గర పెట్టడం, అక్క పేరు పెట్టడం, అక్క పేరు వేయించేస్తా. ఏ బండి మీదైనా అక్క కూర్చోవాలి ఫస్ట్. అది నెలైనా 6 months అయినా నేను ఇంకా బండిలో సెకండ్ పర్సన్ ఎక్కనివ్వను, అక్క కూర్చున్న తర్వాతే.
సో నేను అక్క నెల్లూరుకి వచ్చాక ఇంకా టీచ్ ఫర్ చేంజ్ అయింది. అన్నకు కాల్ చేసి బండి తీసుకోరా అని చెప్పా. అంటే నేను మార్నింగ్ 6 o'clockకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడే పికప్ చేసుకొని అప్పటి నుంచి అక్కతోనే ఉన్నాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు బండి తీసుకురమ్మని చెప్తే బండి తీసుకొచ్చాను. ఇంకా సరే అని చెప్పి బండి పక్కన పెట్టేసి అక్క రండి బండి ఎక్కుదు అంటే వచ్చారు. బండి వచ్చారు, ఎక్కారు, ఫోటోలు దిగారు, అంతా బాగానే ఉంది. నోరు మూసుకొని బండి పక్కన పెట్టి కారు ఎక్కువ అన్నాను. హెల్మెట్ లేదు, బండి వేసుకొని వస్తాను, బండి పక్కన పెట్టి కారు ఎక్కువ అన్నాను. సరే అని చెప్పి ఎట్లా నువ్వు వస్తావా డ్రాప్ చేయడానికి అని అన్నారు. సరే అని చెప్పి వస్తాను అని చెప్పా. రమ్మంటే వస్తా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్న. నన్ను ఎట్లా వదిలేసి వెళ్తావే, ఎయిర్పోర్ట్ దాకా రా వదిలేసి వెళ్దు అని. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హగ్ ఇచ్చి బాయ్ చెప్పి తర్వాత వెళ్ళారు. ఓకే, అది మూమెంట్ అన్నమాట. కానీ అక్కడ చాలా మంది గ్యాదర్ కాలేదా? చాలా మంది. అయ్యో అసలు క్రౌడ్ బీభత్సంగా ఉంది. నెల్లూరు అంటే మాసుగా ఉంటారు మా వాళ్ళు, బాగా మాసుగా ఉంటారు. ఇంకా అక్కని బాగా అక్కడ ప్రొటెక్ట్ బాగా చేశాను నేను, దగ్గరలో ఎవరు రాకుండా. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు షబానా కావాలంటారు అక్క. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.